నమస్తే. ఈరోజు మనము ఇంట్లో చిన్న రెసిపీ చేసుకుంటున్నాము. ఈరోజు క్యాటరింగ్ లేని సందర్భము మన ఫ్యామిలీకి చిన్నగా ఎగ్ కర్రీ చేస్తున్నాను. అన్ని ప్రాసెసింగ్ ఐటమ్ కటింగ్ అయిపోయింది. ఫస్ట్ ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ మనం ఒక 1/2 కిలో ఉల్లిగడ్డ కట్ చేశాను. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ సగం వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను. తర్వాత కొంచెం లైట్గా కలుపుకోండి. కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళని చేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ కదా, టమాటా వేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి ఉండేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. మళ్ళీ పుదీనా వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఒక సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కారం పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల కారం పొడి. స్పూను సాల్ట్ వేసుకున్నా. వస్తుంది. ధనియం పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. టోటల్ ఆల్మోస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇగో ఎగ్స్ వేసుకున్నాను లాస్ట్. రౌండ్గా కలుపుకోవాలి. ఒకసారి ఎగ్స్ వేసిన తర్వాత స్లో కలపాలి. చాలా స్లో కలపాలి. గుడ్డు చిరిగిపోయి అప్పుడు ఎగ్స్ ఉడకైన ఎగ్స్ కర్రీలో వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. పచ్చిగుడ్లు ఉడకైన గుడ్లు వేయాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో వేయాలి. లాస్ట్లో వేసి కలపాలి. తినేటప్పుడు చాలా మజాగా ఉంటుంది. మీ ఇంట్లో ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఉడకబెట్టిన గుడ్లు, పచ్చిగుడ్లు అండా కర్రీ వేయాలి. ఇప్పుడు అండా కర్రీ రెడీ అయిపోయింది. మనకు టేస్ట్ చూద్దాం ఫస్ట్. సూపర్ అండా కర్రీ. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేయలేదు ఇంట్లో. సామాన్యంగా మా భార్య చేస్తుంది. ఫస్ట్ టైం నేను చేసిన. బయట పెద్ద పెద్ద వంటలు చేస్తా కదా, చిన్న చిన్న వంటలు చేయాలని నాకు అలవాట్లేదు. ఎప్పుడు బాగా చేసి పెట్టినట్టు ఏదో ప్రయోజనం చేసిన చాలా టేస్ట్ మంచిగా. ప్రతి ఒక్కరు చూడండి, నేర్చుకోండి. నేర్పించాల్సిన అవసరం లేదు, నేర్చుకుంటారు. లైక్ కొట్టండి, షేర్ చేయండి.